लङ्कायां शाङ्करी देवी कामाक्षी कञ्चिकापुरे प्रद्युम्ने शृङ्खला देवी चामुण्डी क्रौञ्चपट्टने अलम्पुरे जुगुलाम्बा श्रीशैले भ्रमराम्बिका कोल्हापुरे मोहोर्ये एकवीरा उज्जयिन्यां महाकाली पीठिकायां पुरुहोतिका औड्यायां गिरिजादेवी माणिक्या दक्षवाटिके हरिक्षेत्रे कामरूपी प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्यगौरिका वाराणस्यां विशालाक्ष्मी काश्मीरे तु सरस्वती अष्टादशसुविधानि योगिनामपि दुर्लभं सायंकाले पठे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगहरं दिव्यं सर्वसंपत्करं శుభం. నమస్కారం మిత్రులు. ఇప్పుడు వీడియోలోకి స్వాగతం. నేను మీకు తెలియజేయను ఏమనగా, ఇప్పుడు నేను పఠించిన 18 శక్తిపీఠాల యొక్క అమ్మవార్ల పేర్లను తెలవడం జరిగింది. కొందరి దుర్మార్గులు ఏం చేస్తారంటే దక్షిణ భారతదేశం ఉత్తర భాష అని విడి చేస్తున్నారు. ఆ దేవుడు, ఆ జగన్మాత, ఆ మహాశక్తి దేశాన్ని మొత్తాన్ని ఒక్కటిగా దీవించారు, వెలిచారు. దక్షిణ భారతదేశం అని అలా మొత్తం ఈ దేశం అంతా పుణ్యమైన దేశమని, మన తెలుగు రాష్ట్రాలనే 3 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాల్లో 3 ఉండడం, ఇంకా అనేక శక్తిపీఠాలు, అమ్మవారు దుర్గామాత, అమ్మవారు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు మన తెలుగు నేలపై అవతరించారు. ఇంకా దక్షిణ భారతదేశం ఉత్తర భాష అనే దేశాన్ని ఇంకా విడదీయకండి. ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశం అఖండ భారతదేశం అవుతుంది. పూర్వం ఉన్న మన రాజ్యాలు మన దేశంలో కలిసి ఉన్నాయి. ఇంకా దక్షిణ భారతదేశం ఉత్తరం అని విడదీయకండి. జై శ్రీరామ్, జై జగన్మాత భవాని, జై శ్రీరామ్.